హాయ్ మై డియర్ లవ్లీస్, వెల్కమ్ టు వీగన్ వంటలు. వీగన్ వంటల్లో ఇవాళ నాతో పాటు ఉన్నారు న్యూట్రిషనిస్ట్ పద్మారెడ్డి. సో ఇవాళ నేను మీకోసం ప్లాన్ చేశాను ఒక స్పెషల్ రెసిపీ, వీగన్ బీన్ స్ప్రౌట్స్. సో వీగన్ బీన్ స్ప్రౌట్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు టకా 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 నోట్ చేసుకోండి. వీగన్ బీన్ స్ప్రౌట్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు టోఫు, బీన్ స్ప్రౌట్స్, వెజిటబుల్ ఆయిల్, వెల్లుల్లి, డార్క్ సోయా సాస్, మిరియాలు మరియు ఉల్లి పొరక. సో చూసారు కదండి వీగన్ బీన్ స్ప్రౌట్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు. సో లెట్స్ మేక్ వీగన్ బీన్ స్ప్రౌట్స్. వీగన్ అనగానే నో డైరీ ప్రొడక్ట్స్. సో ఇవాళ నేను యూజ్ చేస్తున్నాను ఇన్స్టెడ్ ఆఫ్ పనీర్, టోఫు. సో మనం టోఫు గురించి పద్మ గారిని అడిగి తెలుసుకుందాం. సో పనీర్ బదులుగా వీగన్ వంటలు కాబట్టి మంది ఇవాళ టోఫు యూజ్ చేస్తున్నాం. టోఫు వచ్చేసి నథింగ్ బట్ అండి, మనకి సోయా గింజలు ఉంటుంది చూసారా, ఆ సోయా గింజల్ని చక్కగా గ్రైండ్ చేసి నానబెట్టి గ్రైండ్ చేసి పాలు తీసి ఆ పాలతోటి ఇలా మనకు పనీర్ లాగా చేస్తారనమాట. సో ఈ పన్నీర్ అంటే నార్మల్ మనం పాల పనీర్ తీసుకున్నా ఇది తీసుకున్నా కూడా అంటే వీగన్స్ మనం ఎలాంటి పాల పదార్థాలు వాడరు కాబట్టి సోయాతోటి తయారు చేసే ఈ టోఫుని మనం యూజ్ చేసుకుంటాము. ఈ టోఫుని ముఖ్యంగా ఉమెన్కి చాలా చాలా ఇంపార్టెంట్. ఇందులో ఐరన్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే నార్మల్ పనీర్ అంటే పాల ద్వారా వచ్చే పనీర్లో మనకు ఐరన్ కంటెంట్ ఉండదు. సో మనకి ఉమెన్కి ఎస్పెషల్లీ మెనోపాజ్ ఏజ్ కావచ్చు, లైక్ ప్యూబర్టీ ఏజ్ కావచ్చు, వీళ్ళందరికీ ఏంటంటే ఐరన్ చాలా ఇంపార్టెంట్. సో మరి ఐరన్ కోసం మనం టోఫుని అప్పుడప్పుడు తీసుకుంటూ ఉంటే చాలా మంచిది. అండ్ ఇంతే కాకుండా మనకి టోఫులో కాల్షియంతో పాటుగా మనకి గుడ్ ఫైబర్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది. సో ఇవన్నీ ఎదిగే పిల్లలకి కానివ్వండి, పెద్దవాళ్ళకి కానివ్వండి, అందరికీ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి వెరీ గుడ్ ఐడియా రుచిక. సో టోఫుతో ఏం చేయబోతున్నారు ఇవాళ స్పెషల్? ఇందాక బీన్ స్ప్రౌట్స్. సో ఇక్కడ నా దగ్గర అమేజింగ్ బీన్ స్ప్రౌట్స్ ఉన్నాయి, చక్కగా స్ప్రౌటెడ్ అయి ఉన్నాయి. సో దీంతో తయారు చేద్దాం. వెరీ నైస్. సో ఐ నీడ్ యువర్ హెల్ప్. చాపింగ్ బోర్డ్. వెరీ గుడ్. సో ముందుగా ఏం చేద్దామంటే, సో చూడటానికి ఇందులో పెద్ద కటింగ్ కూడా ఎక్కువ టైం కూడా పట్టేలా లేదు కదా, చాలా ఇన్స్టెంట్ రెసిపీ. ఐ థింక్ వర్కింగ్ ఉమెన్ కి ఇలాంటి వాళ్ళకి ఏంటంటే చాలా ఈజీ టు మేక్. సో టోఫుని కట్ చేసుకుందాం పద్మ. ఓకే, చాలా ఈజీ కదా, చాలా ఈజీ అండ్ వెరీ కలర్ఫుల్ రెసిపీ. సో ప్యాన్ ఇస్తారా? ఓకే. సో ప్యాన్ ని హీట్ పెడతాము. సో పద్మ దీంట్లో వెజిటబుల్ ఆయిల్ వేద్దాము. ఓకే. సో హీట్ అవుతున్న ప్యాన్ లో లైట్ గా వెజిటబుల్ ఆయిల్ వేద్దాము. ఇక్కడ టోఫు నేను కట్ చేసి పెట్టాను. నా దగ్గర ఉల్లి పొరక ఉంది ఇక్కడ పద్మ. ఓకే. సో ఉల్లి పొరకను కూడా చిన్న ముక్కల్లో కట్ చేసుకుందాము. ఓకే, నైస్. సో నేను లైట్ గా అన్నారు కదా అని లైట్ గానే వేసాను. పద్మకి ఆయిల్ ఇస్తే కరెక్ట్ గా ఇస్తుందండి. అసలు మీరు నిజంగా వెయిట్ లాస్ అయిపోతుంది. లైట్ గానే అన్నారు కదా, సో లైట్ గా వేసాను. సో వెరీ లైట్ ఆయిల్. సో దీంట్లో ఏం చేద్దామంటే ఫస్ట్ వెల్లుల్లి వేద్దాము. నేను వెల్లుల్లి డైరెక్ట్ వేస్తున్నాను, చిన్న చిన్న పీసెస్ లో కట్ చేయడం లేదు. సో దట్ ద వెల్లుల్లి ఫ్లేవర్ విల్ రిటైన్. సో వెల్లుల్లి హెల్త్ కి చాలా మంచిది, యాజ్ యు ఆల్వేస్ సే. వెల్లుల్లి చాలా చాలా మంచిది. అండ్ మెయిన్ గా కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గించుకోవడానికి కానీ డైజెషన్ కానీ చాలా చాలా మంచిది. అండ్ ఈ రెసిపీ నాకు చూస్తుంటే ఇదేదో కంప్లీట్ గా వెయిట్ లాస్ రెసిపీలా అనిపిస్తుంది నాకైతే. సో మొత్తం ఇంగ్రీడియంట్స్ వేసాక మాట్లాడుకుందాం. సో వెల్లుల్లి ఇక్కడ లైట్ గా రోస్ట్ అవుతుంది. వెల్లుల్లిని ఎప్పుడు కూడా ఎక్కువ రోస్ట్ చేయకూడదు, దాంట్లో ఉన్న ఫ్లేవర్ తగ్గిపోతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఉల్లి పొరక వేస్తున్నాము. నెక్స్ట్ టోఫు. టోఫు చాలా సాలడ్స్ కి యాక్చువల్లీ పర్ఫెక్ట్ గా ఉంటుంది కదా. ఎస్, టేస్ట్ వైజ్ కూడా బాగుంటుంది యాక్చువల్ గా. ఇట్ ఆల్మోస్ట్ టేస్ట్ లైక్ పనీర్. యా, నాకైతే పనీర్ కమ్ మీట్ కమ్ లైక్ చికెన్ పీసెస్ తింటున్నట్టుగా, కాస్త పనీర్ తింటున్నట్టుగా నాన్ వెజిటేరియన్స్ కి అయితే ఇంకా నచ్చుతుంది. సో వీగన్ డయట్ లో ఉన్న వాళ్ళకి టోఫు ఇస్ లైక్ అ బ్లెస్సింగ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే నాన్ డైరీ ప్రోడక్ట్ కాబట్టి దీంట్లో ప్రోటీన్ కూడా ఉంటుంది. సో సాధారణంగా ప్రోటీన్ వచ్చేసి డైరీ ప్రోడక్ట్ లోనే వెజిటేరియన్స్ కి దొరుకుతుంది కాబట్టి సోయాలో ఉన్న ప్రోటీన్ విల్ బి సఫిషియంట్ ఫర్ ద వీగన్ పీపుల్. సో చాలా మంది వీగన్ డయట్ ఫాలో అవుతే నాన్ వెజిటేరియన్స్ టీజ్ చేస్తూ ఉంటారు కదా, మీకు ప్రోటీన్ ఎలా దొరుకుతుంది, అప్పుడు మీరు చెప్పొచ్చు అన్నట్టు. సో నేను సోయా తీసుకుంటున్నాను, సోయాలో ప్రోటీన్ ఉంటుంది. వాట్సే పద్మ? ఎస్, డెఫినెట్లీ. యాక్చువల్గా పనీర్ కంటే కూడా మనకి సోయా పనీర్లో ఇంకా ఎక్కువగా ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది. కాల్షియం కానివ్వండి, ఐరన్ కంటెంట్ కానివ్వండి, అండ్ ఫోలిక్ యాసిడ్ కానివ్వండి, బి కాంప్లెక్స్ వైటమిన్స్, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఇందులో ఎక్కువగా లభిస్తుంది. అండ్
రియలీ గుడ్ ఫర్ ప్రోటీన్ నీడ్స్, ఎస్పెషలీ వీగన్స్కి. అండ్ రుచిగా చేసే ప్రతి రెసిపీ కూడా ఫటాఫట్ అయిపోతుంది, 2 minutesలో చేసేస్తుంది. సో చాలా ఈజీగా కుకింగ్ ఉండి హెల్తీగా మనకి వస్తుంది న్యూట్రియంట్స్ అన్నీ కూడా అనుకున్నప్పుడు ఈజీ కుకింగ్ ఆల్వేస్ బెటర్ కదండి, ఏమంటారు? అండ్ కిచెన్ మేనేజ్మెంట్ కరెక్ట్ గా చేసుకుంటే వీకెండ్ కి గ్రోసరీ షాపింగ్ కి వెళ్ళి కరెక్ట్ గా కావాల్సిన వీక్ లాంగ్ డయట్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ స్టాక్అప్ చేసుకోండి. అన్నెసెసరీ ఇంగ్రీడియంట్స్ తోని మీ కిచెన్ ని స్టఫ్ చేసుకుంటే మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. సో కాబట్టి ఏదైతే మీరు రెగ్యులర్ డయట్ లో ఇంట్లో కుక్ చేస్తున్నారో అట్లాంటి ఇంగ్రీడియంట్స్ ని గుడ్ క్వాంటిటీలో ఇంట్లో కిచెన్లో స్టోర్ చేసుకోండి. సో చక్కగా చూసారా లైట్ బ్రౌన్ టోఫు అయిపోయింది. ఇప్పుడు బీన్స్ స్ప్రౌట్స్ వేద్దాం. సో బీన్స్ స్ప్రౌట్స్ వేస్తుంది కాబట్టి నాకు బీన్స్ స్ప్రౌట్స్ గురించి ఏదో చెప్పాలనిపించింది. సో మనకి ఎలాంటి స్ప్రౌట్స్ అయినా కానీ మనకి ఏమవుతుందంటే నానబెట్టి మొలకొచ్చిన తర్వాత అందులోని ఫైబర్ రేట్లు ఏదైతే ఉంటుందో అది చాలా శాతం పెరుగుతుంది. అండ్ దాంతోపాటుగా మనకి లైవ్ ఆక్సిజన్ అనేది మనకి ఇందులోంచి లభిస్తుంది. అండ్ బీన్స్ ఆల్వేస్ గుడ్ ఫర్ ప్రోటీన్ ఆల్సో. సో మనకి ఇక్కడ ఏమవుతుందంటే టోఫు అనేది మనకి హై ప్రోటీన్ ఫుడ్. సో ఈ హై ప్రోటీన్ ఫుడ్ తొందరగా చాలా మందికి ఏమవుతుందంటే తీసుకున్న తర్వాత డైజెషన్ స్లోగా అయిపోయి బ్లోటింగ్ సమస్యలు ఉండి లేకపోతే ఏంటంటే ఫైబర్ తక్కువగా ఉండటం వల్ల కాన్స్టిపేషన్ ప్రాబ్లం రావచ్చు. సో అలాంటివన్నీ రాకుండా ఉండటానికి డెఫినెట్గా ప్రతి ఇలాంటి హై ప్రోటీన్ ఒక ఫుడ్లో ఏంటంటే మనకు ఫైబర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇట్స్ ఎ గుడ్ కాంబినేషన్ హియర్. సో నెక్స్ట్ వచ్చేసి డార్క్ సోయా సాస్ వేస్తున్నాము. సో సోయా సాస్ లో సాల్ట్ ఉంటుంది పద్మ, దట్స్ వై వీఆర్ నాట్ యూజింగ్ సాల్ట్ ఎక్సెస్. సో సోయా సాస్ లో సాల్ట్ ఉంటుంది కాబట్టి ఐఎమ్ నాట్ యూజింగ్ ఎనీ ఎక్సెస్ సాల్ట్. సోయా సాల్ట్ ఇస్ వెరీ హై ఇన్ సోడియం. సో కొంచెం వాచ్ అవుట్ చేసుకుని కొంత మోతాదులో వేసుకోవడానికి ట్రై చేయండి. సో నెక్స్ట్ పెప్పర్ పౌడర్. Yes, black pepper is again very friendly for Weight Watchers. ఏంటి అయిపోయిందా? సర్ ఫ్రై చేయాలి హై ఫ్లేమ్ లో. ఓకే ఓకే. సో పెంచినా కాస్త? yes, it's already high flame. ఓకే. సో లాస్ట్ లో బీన్స్ వేద్దాము. స్ప్రింగ్ ఆనియన్స్ కూడా ఇక్కడ యాడ్ చేశారు. సో స్ప్రింగ్ ఆనియన్స్ అగైన్ మనకి ఎక్స్ట్రా ఫైబర్ ఇక్కడ యాడ్ అవుతుంది, వైటమిన్ సి యాడ్ అవుతుంది, వైటమిన్ కే ఇందులోంచి యాడ్ అవుతుంది. సో ఇలాంటి వైటమిన్ సి రిచ్ ఫుడ్స్ తీసుకుంటే ఏంటంటే ఇమ్యూనిటీ డెవలప్ అయ్యి సిక్ అవ్వకుండా చాలా కొంతమంది చాలా ఫాస్ట్గా సిక్ అవుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి వైటమిన్ సి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇక్కడ మనకు అన్ని రకాల న్యూట్రియంట్స్ ఒక సింపుల్ డిష్లో మనకు కనపడుతున్నాయి సో ఫార్. సో తీసేద్దామా? దట్స్ ఆల్. సో వీగన్ బీన్స్ స్ప్రౌట్స్ రెడీ అయిపోయాయి. ఒక చక్కని డిష్లో తీద్దాం. సో పద్మ అంతే, వీగన్ బీన్ స్ప్రౌట్స్ రెడీ. చాలా సింపుల్ రెసిపీ పద్మ. సో చూసారు కదా, జస్ట్ చిటుక్మని చేసుకోవచ్చు. మనం సాధారణంగా రెడీమేడ్ నూడిల్స్ కొనుక్కుంటాము, 2 minutes లో రెడీ అయ్యే నూడిల్స్. సో అలా 2 minutes లో రెడీ అయ్యే నూడిల్స్ ఎప్పుడు 2 minutes లో రెడీ కావు. కానీ ఇట్లాంటి డిషెస్ డెఫినెట్లీ 5 to 7 minutes లో ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉంటే రెడీ అయిపోతుంది. హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్ కావాలంటే ఇట్లాంటి రెసిపీస్ మీ డయట్లో డెఫినెట్లీ యాడ్ చేయండి. సో వీగన్ బీన్ స్ప్రౌట్స్ ఎలా ఉందో పద్మనిచ్చి రివ్యూస్ తీసుకుందాం. సో పద్మ టేస్ట్ చేసి చెప్పాలి. డెఫినెట్గా టేస్ట్ చేస్తాను. అండ్ నాకు టోఫు నిజంగానే చాలా ఇష్టం. ఎలా ఉంది? చాలా బాగుంది. ఆల్వేస్ టోఫు అండ్ సోయా సాస్ గోస్ వెరీ వెల్ కదా. yes yes అండ్ విత్ దిస్ స్ప్రౌట్స్ ఇక్కడ మనము యాడ్ చేసుకొని తీసుకుంటాము. జనరల్గా నూడిల్స్ లాగా ఉంది కదండి చూడటానికి అయితే. మరి సో నూడిల్స్ ఏంటంటే మనకి ఎక్స్ట్రా కార్బ్స్ యాడ్ అవుతుంది, వెయిట్ పుట్టానికి అది దారి తీస్తుంది. సో ఇలాంటిది ఏంటంటే డెఫినెట్గా ఎవరైనా వెయిట్ తగ్గాలి అనుకున్నారంటే మాత్రం మీరు కంపల్సరీ ట్రై చేయాల్సిన రెసిపీ అండి. చాలా సింపుల్ అండ్ హెల్త్ చాలా చాలా మంచిది. ఒక నాట్ ఓన్లీ ఫర్ వెయిట్ లాస్, డయాబెటిక్ వాళ్ళ కూడా షుగర్ కంట్రోల్లో ఉంచుకోవడానికి కూడా చాలా హెల్ప్ చేస్తుంది.
సో మరి ఇది ఏ టైంలో తీసుకోవచ్చు అని చాలా మందికి డౌట్ వస్తూ ఉండొచ్చు. అంటే ఒక స్నాక్ లాగా తినాలా, మెయిన్ కోర్స్ లాగా తినాలా అని చెప్పేసి. ఇది మనం యాక్చువల్గా లంచ్లో అన్నము, పప్పు, కూరలు ఇవన్నీ కాకుండా శుభ్రంగా ఇది 10 నిమిషాల్లో చేసేసుకున్నామంటే చక్కగా మనకి ఎక్కువసేపు కూడా ఆకలి వేయకుండా కూడా ఉంటుంది. బికాస్ మనం హై ప్రోటీన్ తీసుకుంటాం కాబట్టి. సో మరి ఇలా ఎక్కువసేపు ఆకలి లేకుండా ఉండాలి అంటే మరి ఇలాంటి ప్రోటీన్ ఫుడ్ తినాలి. అప్పుడే మనము వెయిట్ అనేది కంట్రోల్లో ఉంచుకోగలము, వెయిట్ కూడా తగ్గగలం ఈజీగా. సో ఏదో లంచ్లో కానివ్వండి, డిన్నర్లో కానివ్వండి హ్యాపీగా తీసేసుకోండి. సో చూసారు కదండి, పద్మకైతే వీగన్ బీన్ స్ప్రౌట్స్ నచ్చేసింది. మీరు కూడా ఈ రెసిపీని డెఫినెట్లీ తయారు చేయండి. వీగన్ బీన్ స్ప్రౌట్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. వీగన్ బీన్ స్ప్రౌట్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: టోఫు, బీన్ స్ప్రౌట్స్, వెజిటబుల్ ఆయిల్, వెల్లుల్లి, డార్క్ సోయా సాస్, మిరియాలు మరియు ఉల్లి పొరక. వీగన్ బీన్ స్ప్రౌట్స్ తయారు చేసే విధానము: ముందుగా ఒక ప్యాన్లో వెజిటబుల్ ఆయిల్ హీట్ చేసి, హీట్ అవుతున్న వెజిటబుల్ ఆయిల్లో వెల్లుల్లి, స్ప్రింగ్ ఆనియన్స్ వేసి హై ఫ్లేమ్లో స్టర్ ఫ్రై చేయాలి. తరువాత టోఫు ముక్కల్ని వేసి టోఫు బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేయాలి. మరియు బీన్ స్ప్రౌట్స్ వేసి ఫ్రై అవుతున్న టోఫులో డార్క్ సోయా సాస్, పెప్పర్ పౌడర్ హై ఫ్లేమ్లో స్టర్ ఫ్రై చేసి లాస్ట్లో స్ప్రింగ్ ఆనియన్ లీవ్స్ వేసి టాస్ చేసి ఒక చక్కని డిష్లో తీసి సర్వ్ చేయడమే. అంతే, హెల్దీ వీగన్ బీన్ స్ప్రౌట్స్ రెడీ. సో పద్మ, ఇవాళటి రెసిపీ నాకైతే చాలా నచ్చేసింది. మీకు ఎలా నచ్చింది? నాకు కూడా నచ్చేసింది. సో మరికొత్త రుచికరమైన యమ్మీ, ఇన్నోవేటివ్, హెల్తీ వీగన్ రెసిపీస్ తో మీ ముందు ఉంటాను. టిల్ దెన్ స్టే ట్యూన్, కీప్ వాచింగ్ ఈటీవీ అభిరుచి. దిస్ ఇస్ యువర్ షెఫ్ రుచిక శర్మ And this is Padma Reddy. signing out. Bye bye.